పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అభిమాన నటులు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం చెప్పినా సరే తమకు కావలసిన విషయాన్ని క్షణాల్లో సేకరించేస్తున్నారు అభిమానులు. రీసెంట్గా పెద్ద అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న మెగాభిమానులకి డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా చాలా విషయాలు చెప్పేశారు రామ్ చరణ్. RRR సినిమా అనగానే ఆ సినిమా రేంజ్ని, సక్సెస్ని, బిజినెస్ని, స్టార్డమ్ని చూస్తుంటారు అందరూ. కానీ ఆ సినిమా తనకు 10ంతల బాధ్యతను పెంచిందంటున్నారు మెగా పవర్ స్టార్. RRRతో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు చాలా బాధ్యత తెచ్చిపెట్టిందన్నారు. ప్రతి షాట్ కోసం నిజాయితీగా కష్టపడుతున్నట్టు వివరించారు. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అని మెగాస్టార్ చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంటాయని చెప్పారు చరణ్. పెద్ది మూవీలో ఫిట్ గా కనిపించడం కోసం సుల్తాన్, దంగల్ లాంటి సినిమాలకు పనిచేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు 7.5 కఠోర శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు. పెద్దిలో మా హీరో వేరే రేంజ్లో కనిపించడం గ్యారంటీ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనం. అయ్యప్ప మాలధారణను 17వ ఏట ప్రారంభించారని, క్రమశిక్షణ నేర్పిందని, జీవితంలో చాలా విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు రామ్ చరణ్. ఇవన్నీ ఓకే, కానీ పెద్ది 30న ఉన్నట్టా లేనట్టా ఓ మాట మీ నోటెంట చెప్పేయాల్సింది అంటూ తమ మనసుల్లో ఉన్న అనుమానాల్ని అడిగేస్తున్నారు అన్నీ విన్న అభిమానులు. ఇనియ పుత్తాండు నల్ వాళ్తుక్కల్ అని విష్ చేసుకుంటున్నారు సూర్య ఫ్యాన్స్. జస్ట్ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడమే కాదండి, ఈ ఏడాది మన నడిపిన నాయగనికి సెమ్మ ఇయర్ కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ సూర్య చేస్తున్న ఆ సినిమాల సంగతేంటో హ్యావ్ ఎ లుక్. స్టాప్ క్రషింగ్ ఆన్ హిమ్, హీఈస్ 50 అంటూ సోషల్ మీడియాలో సూర్య క్లిప్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. సూర్య ఫంక్షన్లకు అటెండ్ అయిన ఫుటేజ్ ని కట్ చేసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఈ ఏడాది ఆయన నుంచి విడుదలయ్యే సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల సంగతి మాకు తెలియదు, కానీ మా సినిమా మాత్రం మే 14న వస్తోందంటోంది కరుప్పు టీం. యూనిట్ లో అంతర్గత కలహాలని ఆ మధ్య వార్తలొచ్చాయి కదా, అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని ఓపెన్ గా చెబుతున్నారు డైరెక్టర్. సూర్య విత్ త్రిష ఈ సినిమాలో మ్యాజిక్ చేశారని క్లారిటీ చేశారు. సాయి అభ్యంకర్ ఇచ్చిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కరుప్పుతో పాటు ట్రెండ్ అవుతోంది విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాలో షార్ప్ షూటర్ గా కనిపిస్తున్నారు సూర్య. ఆయనతో మమిత చేసే అల్లరిని స్క్రీన్ మీద చూడ్డానికి రెడీ అంటున్నారు జనం. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నింటితో పాటు సూర్య చేయబోయే కరుణా సినిమా కోసం కూడా ఇష్టంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మల్టీ స్టారర్ల ట్రెండ్ వైరల్ అవుతున్న ఇలాంటి సమయంలో సూర్య కూడా ఆ దిశగా స్టెప్పులేయడానికి ఇష్టపడుతున్నారన్న వార్త ఎలాగూ ఉంది. విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదా? అభిమానుల కోరిక మేరకు కొనసాగుతారా? మళ్లీ మేకప్ వేసుకోవడానికి విజయ్ రెడీ అవుతున్నారా? తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కోలీవుడ్లో విజయ్ నెక్స్ట్ మూవీ మీద ఇంట్రెస్టింగ్ చర్చ షురు అయింది. ఇంతకీ ఏంటా డిస్కషన్? లెట్స్ వాచ్. విజయ్ పొలిటికల్ కెరియర్ మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా సరే, జననాయగన్ లీక్ అయినప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అసలిలా ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఇంత నీచమా అంటూ రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, శివకార్తికేయన్, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలంతా చాలా మంది స్పందించారు. జననాయగన్ ఇప్పటికీ రిలీజ్ కాలేదు, ఎప్పుడవుతుందో స్పష్టత లేదు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని విజయ్ గమనించారట. అందుకే కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఇంకో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు, నిర్మాతలకు ఈ విషయం గురించి ఆల్రెడీ సిగ్నల్స్ అందినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ, నెల్సన్, లోకేష్ కనకరాజ్ ఈ ముగ్గురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నారన్న విషయం కూడా కోడంబాక్కల్లో వైరల్ గా మారుతోంది. విజయ్తో ఫాస్ట్ గా పనిచేయాలి, ఆయనిచ్చిన కాల్ షీట్ల ప్రకారం పనిచేయాలి, ట్రెండ్కి తగినట్టు బంపర్ హిట్ అయ్యేలా కాన్సెప్ట్ ని రెడీ చేయాలి. ఈ కాన్సెప్ట్ కి రెడీ అయ్యే డైరెక్టర్తో మూవ్ కావాలన్న ప్లాన్లో ఉన్నారట మేకర్స్. ఇండస్ట్రీలో రీసెంట్ డేస్లో హీరోయిన్స్ మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు త్రిష గర్ల్స్ గ్యాంగ్ని పరిచయం చేస్తుంటారు. నార్త్లో కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్గా అలాంటి ఒక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు మృణాల్. ఇంతకీ ఆమె ఫ్రెండ్షిప్ ఎవరితో? చూసేయండి. కీర్తి సురేష్కి మద్యం తాగే అలవాటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగితే
చిచ్చి, అసలు అలాంటి అలవాటే తనకు లేదు అంటూ స్పందించారు సమంత. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది మరి. త్రిష శామ్, నయన్ శామ్, రష్మిక కళ్యాణి ప్రియదర్శన్, త్రిష చార్మి, ఇలా ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది హీరోయిన్ల స్నేహాల గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని ఫ్రెండ్షిప్ల నడుమ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందెవరో తెలుసా? మృణాల్ తమన్నా ఫ్రెండ్షిప్. చిన్నప్పటి నుంచే ఎక్కువగా అబ్బాయిలతో స్నేహం చేసిన తనకు ఇండస్ట్రీకొచ్చాక తమన్నా మంచి ఫ్రెండ్ అయ్యారని ఓపెన్ అయ్యారు మృణాల్. తమన్నా, మృణాల్ లస్ట్ స్టోరీస్ సమయంలో ఫ్రెండ్స్ అయ్యారట. అప్పటినుంచి మంచి చెడులన్నీ తమన్నాకు చెప్పుకుని సలహాలు తీసుకోవడం అలవాటుగా మారిందట మృణాల్కి. ఒక సోదరిలా తనకు చాలా విషయాల్లో సలహాలిస్తూ ఉంటారని, తమన్నా దగ్గర ఏ విషయం గురించైనా నిర్భయంగా మాట్లాడగలుగుతానని చెప్పారు మృణాల్. తమన్నా డాన్సులు తనకు చాలా ఇష్టమంటున్నారు. తమన్నాకి శృతి హాసన్తో మంచి బాండింగ్ ఉంది. శృతి ముంబైకి వెళ్లినప్పుడు హ్యాంగౌట్ అయ్యే వారిలో తమన్నా తప్పక ఉంటారు. హాయ్ నాన్నలో మృణాల్ హీరోయిన్ అయితే శృతి స్పెషల్ సాంగ్ చేశారు. సో ఇండస్ట్రీలోనూ ఫ్రెండ్కు ఫ్రెండ్ మనకు ఫ్రెండేనన్నమాట. దురంధర్ లాంటి సినిమాలు దూకుడు మీదుంటే ఎవ్వరైనా తమ చిత్రాల్ని రిలీజ్ చేసే సాహసం చేస్తారా? 1-2 వారాలు ఆగినా పర్లేదు, మన వసూళ్లు మనకొస్తే చాలు అనుకుంటారా? సొసైటీలో ఎన్ని సినిమాలున్నా సరే మన ఆడియన్స్ మనకు ఉండనే ఉన్నారంటూ దూకుడు చూపిస్తున్నారు ఖిలాడి. ఇంతకీ నార్త్ బెల్ట్లో ఏం జరుగుతోంది? దురంధర్ 2000 కోట్ల మార్కుకు చేరేదెప్పుడు అని జనాలందరూ ఆలోచిస్తుంటే ఆ టాపిక్తో నాకేం పని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అక్షయ్ కుమార్. అయినా దురంధర్ జానర్ వేరు, మా సినిమా జోనర్ వేరు అంటున్నారు. ఇప్పుడు దురంధర్కి పోటీగా రంగంలోకి దిగుతున్నారు ఖిలాడి. భూత్ బంగ్లా సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధం. దురంధర్ లాంటి జైంట్ మూవీ ఉన్నా కూడా అక్షయ్ అంత ధైర్యంగా వస్తున్నారంటే సినిమాలో ఏదో ది బెస్ట్ కాంటెంట్ ఉండుండాలి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దురంధర్ సినిమా ఫ్లో కాస్త స్లో అయింది. దాదాపు నెల రోజులుగా ఇంకే సినిమా లేదు. ఈ టైంలో జనాలు ఫ్రెష్ కంటెంట్ కోరుకుంటారు. పైగా దురంధర్ ఓవర్ఫ్లోస్ ఉన్న ఖిలాడి సినిమా గట్టున పడ్డం ఖాయం అనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఖిలాడి చెప్పినట్టు ఏ జానరీ ఆడియన్స్ దానికుంటారు అన్నట్టు భూత్ బంగ్లా సక్సెస్ అక్షయ్కి కూడా చాలా ఇంపార్టెంటే. అక్కీకి సక్సెస్ తెచ్చిపెట్టడంతో పాటు దురంధర్ సక్సెస్ లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు భూత్ బంగ్లా మీద ఉంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.